మన కంటి చూపుని మెరుగుపరచుకోవడానికి ఒక మంచి స్మూతీని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. చాలా మందికి విజన్ ఇంపైర్మెంట్, కంటి చూపు తగ్గిపోవడం, అలాగే ఏ వయసులో అయినా సరే మన కంటి చూపుని మెరుగుపరచుకోవడానికి ఒక మంచి స్మూతీని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది కంటి చూపు సమస్యనే కాదు, అలాగే అనేమియా, ముఖ్యంగా ఆడవాళ్ళలో రక్తహీనత అనే సమస్య చూస్తూ ఉంటాం. ఇది కరెక్ట్ చేయడానికి, మంచి స్మూతీని వివరించడానికి సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మనతో పాటు స్టూడియోలో డాక్టర్ చెలిమల శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, తయారు విధానం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రక్తహీనత అలాగే గ్లోయింగ్ స్కిన్ కోసం మాకు ఒక మంచి స్మూతీని, ఒక డ్రింక్ ని చూపిస్తాను అంటున్నారు కదా. సో ఆ డ్రింక్ ఏంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒకసారి చెప్పండి. అంటే దానికన్నా ముందు మనం అసలు రక్తహీనత వీటికి ఎలాగో అంటే మెడిసిన్స్ గా వాడాల్సినప్పుడు తప్పదు, కానీ జనరల్ గా వాటిని ప్రివెన్షన్ గా కూడా చేసుకోవడానికి మనకి ఇంట్లో ఉండే ఆహార పదార్థాలను మనము కంట్రోల్ చేయొచ్చు. దాంట్లో ఎస్పెషల్లీ మనం మీరు అన్నట్టు ఇప్పుడు లో హిమోగ్లోబిక్ అంటాం, అనీమియా, అలాంటి వాటి కోసము ఈ డ్రింక్ అనేది పనిచేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన పిల్లల్లో కూడా మంచిగా ఐసైట్ రావడానికి, గ్లోయింగ్ స్కిన్ గురించి కూడా ఇది పనిచేస్తుంది. ఇది కంటి చూపు కూడా కరెక్ట్ చేస్తుంది, మన ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. అవి ఏంటంటే మీరు చూస్తే కీరా అంటాం, మనం రెగ్యులర్ గా మన డైట్ లో యూజ్ చేసేది కీరా ఒకటి, బీట్రూట్, అలానే క్యారెట్, ఇంకా మనకి నిమ్మకాయ ఒక హాఫ్. సో వీటిని మనము జ్యూస్ లాగా చేసుకుని ఎవ్రీడే తాగడం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఆ పేరుకుపోయిన వ్యర్థాలతో పాటు నేను ఇంతకుముందు చెప్పినట్టు బీటా కెరటిన్ అంటాం, అంటే మన బాడీకి కావాల్సిన ఒక యాంటీ ఆక్సిడెంట్స్ అన్నిటి కూడా పుష్కలంగా ఉంటాయి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. అండ్ చూసుకుంటే దీన్ని ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ ఇవి మనం ముక్కలు చేసి పెట్టుకున్నాం. ఇది కీరానే ఎందుకు అంటే కీరాలో ఉండే గుణం ఏంటంటే మా ఆయుర్వేదంలో పైత్యానికి సంబంధించి అంటాం, అంటే మీరు జనరల్ గా వింటాం మన వేడి శరీరము, వేడి తత్వం అంటాం. సో వాటిని ఆ బాడీలో మెయింటైన్ చేయడం, ఆ పిహెచ్ వాల్యూని మెయింటైన్ చేయడంలో కీరా అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ అదేంటంటే డిహైడ్రేట్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది బాడీకి. అలానే బీట్రూట్, దీంట్లో ఉండే గుణాల వల్ల బాడీలో లివర్ లో పేరుకుపోయిన వ్యర్థాలను క్లీన్ చేయటము, అలానే స్కిన్ కి గ్లో తెప్పడము, అలానే హీమోగ్లోబిక్ పర్సెంటేజ్ అంటాం, అంటే బ్లడ్ లో ఉండే హీమోగ్లోబిక్ పర్సెంటేజ్ మంచిగా పెంచుతుంది. అలానే క్యారెట్, దీంట్లో ఉండే కెరటోనైట్స్ అనేవి మన ఐసైట్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే చూస్తుంటాము ఇవాళ రేపు మనం మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల, టీవీ ఎక్కువ చూడటం వల్ల ఐ మీద ప్రెషర్ పడుతుంది. సో ఎస్పెషల్లీ అలాంటి వాళ్ళకి కూడా ఈ డ్రింక్ చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో ఈ మూడిటితో కాకుండా మనకి కొత్తిమీర కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది మా ఆయుర్వేదంలో ఏంటంటే పైత్యాన్ని తగ్గించేది అంటాం, అంటే ఎస్పెషల్లీ పైత్యం వల్ల వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే కొన్నిసార్లు యాసిడిటీ, గ్యాసెస్ ఫామ్ అవడం కూడా వీటి వల్ల తగ్గుతుంది. సో కొత్తిమీరలో ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడంతో పాటు బ్లడ్ ప్యూరిఫై కూడా చేస్తుంది కాబట్టి, అండ్ ఇట్లాంటి జ్యూసెస్ తీసుకున్నప్పుడు గ్యాసెస్ గా కూడా ఉండకూడదు కాబట్టి టేస్టీగా కూడా ఉంటుంది. సో అందుకని మనం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఈ 4 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత దానికి తగినంత వాటర్ వేసుకుంటాం. ఇది మనం మిక్సీ పట్టుకోవాలి. ప్రిపరేషన్ తో హల్వా లాగా కూడా చేసుకోవచ్చు మనము. బట్ మనం ఏంటంటే ఇది రోజు ఫ్రెష్ గా చేసుకొని అప్పటికప్పుడు తాగడానికి ఈ జ్యూస్ మీరు చూడొచ్చు. ఇది మనం గ్లాస్ లో వేసుకున్న తర్వాత దీంట్లో మనము లాస్ట్ లో నిమ్మకాయ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు విటమిన్ సి ఎన్రిచ్డ్, మన ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంది. ఇది మిల్క్ షేక్ లాగా కూడా మనం అంటే షేక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. స్మూతీ లాగా టేస్ట్ చూడండి. సో ఇదైతే మనకి అనేమియా ప్రాబ్లం కరెక్ట్ అవుతుంది, ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది, రైట్, అండ్ స్కిన్ గ్లో కూడా మంచిగా ఉంటుంది. అండ్ అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఈ ఫ్యాట్ లో ఉండే కొవ్వు పదార్థాలు ఏవైతే ఉందో దాన్ని డీటాక్సిఫై చేస్తుంది. ఓకే, సో టేస్ట్ చూద్దాం. బాగుంటుంది, చాలా బాగుంది. సో ఎక్కువ బీట్రూట్ ఫ్లేవరే మనకు వస్తుంది సార్. సో చూసారు కదా వ్యూయర్స్, మీరు కూడా ఈ స్మూతీని ట్రై చేయండి. అనీమియా ప్రాబ్లం అలాగే విజన్ ఇంపైర్మెంట్స్, ఐ సైట్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి
మంచి రిజల్ట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ అండి. మంచి స్మూతీ నూడిల్స్ మాకు పరిచయం చేసినందుకు, రైట్ మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.